అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. సహోదరులారా, ఈరోజు నేను ఈ చిన్న వీడియో చేయడానికి కారణం ఎందుకంటే మేము 2021 నుంచి ముస్లిం ఐక్య వేదికను ఏర్పాటు చేశాం. ఆ తర్వాత విద్య, వైద్యం, ఉపాధి మరియు రాజకీయ చైతన్యంతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాము. ఆ సంఘం పేరే ముస్లిం ఐక్య వేదిక. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు మేము వైనాట్ 15 అనే ఒక మనమెందుకు రాజకీయంగా ఎదగకూడదు అని మా డిమాండ్స్ 15 ఎమ్మెల్యే సీట్లు మరియు 4 ఎంపీ సీట్లు మేము అడుగుతూ వచ్చాము. ఎందుకంటే మేము ఈరోజు మాకు ఆ అడిగిన దానికి చట్టసభల్లో మనము ఉంటే ఏం లాభం జరుగుతుందో అనేది నిన్న మన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు మన నసీర్ అహ్మద్ గారు చాలా మంచి ఒక సందేశం, మా ఒక విన్నపాన్ని, ముస్లిం ఐక్య వేదిక విన్నపాన్ని మరియు ఆంధ్రప్రదేశ్ ముస్లింల విన్నపాన్ని చట్టసభల్లో మా గళంగా వినిపించారు. ఎందుకంటే ఈ 2024 హజ్జుకు పోయిన హాజీల కోసము, వాళ్ళ కోసము ఒక బడ్జెట్ గత ప్రభుత్వము ప్రకటించి ఉంది. అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఇంకా రాబోయే హాజీల గురించి కూడా ఆయన ఒక చిన్న గళం మాదిరిగా విప్పారు. చాలా సంతోషమైంది. ఈరోజు మనము చాలా సంతోషపడుతున్నాము. చట్టసభల్లో మేము ఎందుకు అడిగాము, ఎమ్మెల్యే సీట్లు ఎందుకు అడిగాము, మా గళాన్ని చట్టసభల్లో వినిపించేవారు ఉండాలా అనేది 3 కాదు, 6 కాదు, 9 కాదు, ఇలా మేము పెరుగుతూ పోతూ ఉండాలనేదే మా ఒక సందేశంగా మేము తీసుకుని పోయాము. కాబట్టి నిన్న మేము మన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ భాయ్ గారు ఆయన ఒక హాజీల గురించి ప్రకటించిన బడ్జెట్ గురించి కానీ, హాజీలు పోయే వాళ్ళ వసతుల గురించి కానీ మాట్లాడినందుకు చాలా సంతోషమైంది. రాబోయే స్థితిలో ప్రతి ఎమ్మెల్యేకు ఇన్షాల్లా మేము 2 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు, ఒక మంత్రి ఉన్నారు. కాబట్టి ఇన్షాల్లా వాళ్లతో కూడా కలుస్తున్నాము. కలిసి ఇన్షాల్లా ఈ వక్ఫ్ సవరణ బిల్లు గురించి కూడా మేము వాళ్లకు కూడా ఎమ్మెల్యేల ద్వారా వినతి పత్రము ఇచ్చి ప్రభుత్వానికి చేరేటట్టు మేము తొందరలో చేస్తున్నాము. కాబట్టి నిన్న నసీర్ అహ్మద్ భాయ్ గారు చేసిన ఒక చట్టసభల్లో తమ గళాన్ని వినిపించినందుకు మేము చాలా సంతోషపడుతూ యావత్ ముస్లిం సమాజం మరియు ముస్లిం ఐక్య వేదిక సభ్యులు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుతున్నాము నసీర్ అహ్మద్ గారికి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. గురించి మాట్లాడడానికి ఈరోజు సమావేశం నేను పాత్ర తీసుకున్నాను. రాష్ట్రం నుండి దాదాపు 3,900 మంది హజ్ యాత్రకి వెళ్తా ఉంటే ఇప్పటికి కూడా తెలంగాణ నుంచి దాదాపు 2,000 చిల్లర 2,400 మంది హజ్ యాత్రకు తెలంగాణ నుంచి వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు మనకు హజ్ హౌస్ లేకపోవడం, అలాగే ఇక్కడ నుంచి ఎంబార్కేషన్ డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. పోయిన సంవత్సరం వెళ్లినటువంటి హజ్ యాత్రికులకు ఏదైతే ఎయిర్ ఫేర్ కూడా దాదాపు ఇక్కడికి అక్కడికి ఒక 90,000 రూపాయలు ఎక్సెస్ అవుతా ఉంది. దీనికి గత ప్రభుత్వంలో కొంతవరకు వాళ్ళకి సబ్సిడీ రూపేణా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా వారి బ్యాలెన్స్ ఏదైతుందో ఆ బ్యాలెన్స్ ని వెంటనే విడుదల చేయాలని, అలాగే ముఖ్యంగా హజ్ యాత్రకు వెళ్లేటువంటి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు, అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులు లేక అనేక మంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద గౌరవ మంత్రి గారు కూడా ముందే రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేయాలని చెప్పి సభ ద్వారా గౌరవ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే రాష్ట్రంలో దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి హజ్ యాత్ర అనేక దేశాల నుంచి వస్తారు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో గతంలో వేలాది మంది వెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడే గన్నవరంలో ఒక హజ్ హౌస్ ని ఏర్పాటు చేయడంతో పాటు అక్కడి నుండి వెళ్లేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి దాంట్లో ఒక ప్రత్యేక దృష్టిని సారించాలని చెప్పి మీ ద్వారా సభను కూడా ముఖ్యమంత్రి గారిని అలాగే గౌరవ మైనార్టీ శాఖ మంత్రి గారిని కోరుతున్నాను.